స్తోత్రములు. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ఆయన ఘనమైన నామమునకు కృతజ్ఞత వందనాలు. మీ అందరికీ కూడా ప్రేక్షకులు మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళదామండి. దేవుడు అనుగ్రహించే వాక్యమును కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనమును ఈరోజు మనకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నామని. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకు మన దేవునికి కోపం వస్తుందా అండి? కోపం వస్తుందా? కానీ మనం అనుకుంటాం చాలాసార్లు కూడా దేవుడు లోకమును ప్రేమించి ఆయన దిగి వచ్చి లోకాన్నే రక్షించాడు కాబట్టి ఆయనకు ప్రేమ మాత్రమే ఉంది, ఆయన కృప అపారమైంది కాబట్టి కోపం రాదు అని అనుకుంటామండి. మరి క్రైస్తవ బిడ్డలకు శిక్ష తప్పులు చేయరు, క్రైస్తవ బిడ్డలకు తీర్పు ఉంటుందని బైబిల్లో ఎక్కడా లేదు కదా. అంటే అన్యులైన వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి భయభక్తులు కలిగి ఉంటారండి. కానీ దేవుని బిడ్డలై దేవుని వాక్యం చదువుతూ దేవుని మార్గంలో ఉన్నవారే అనేక సార్లు తప్పిపోతూ ఉంటారు, దేవుడి మాట వినకుండా భ్రష్టత్వంలో పడిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అని రాజైన దావీదు దేవుని దగ్గర రాసిన ఈ కీర్తనలో సెలవిస్తూ మాట్లాడుతున్నాడండి. దేవుని కోపము ఎలా ఉంటుందంటండి? నిమిషం మాత్రమే ఉంటుందంట, అంతకంటే ఎక్కువ ఉండదంట. అంటే ఈరోజు మానవులమైన మన కోపం ఇతరుల మీద ఉంటే ఎంతవరకు ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? జీవితకాలం అంతా ఉంటుందండి. వారు భూమి మీద ఉన్నంత వరకు ఉంటుంది, లేక మనము భూమి మీద ఉన్నంత వరకు కూడా వారి మీద ఆ కోపం అలాగే ఉంటుందండి. అనుకుంటాం క్షమించామని, కానీ ఏ ఒక్క స్థితిలో కూడా మనం క్షమించలేని పరిస్థితుల్లో ఉండిపోతాం. అదే మన పరలోక తండ్రికి మనకు ఉన్న తేడా. కానీ మన దేవునికి కోపం వస్తే ఎంతవరకు ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుందంట అండి. అంటే ఈరోజు లోకానుసారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, లెక్క పెట్టుకుంటే నిమిషానికి 60 సెకండ్లు మాత్రమే ఉంటుందండి. అంటే 60 సెకండ్లు మాత్రమే దేవునికి కోపం ఉంది అని దేవుడు అంటున్నాడు, వాక్యములో ఉంది. ఆయన దయ ఎలాంటిదంటండి? జీవితకాలం అంతా ఆయన దయ నీ పట్ల ఉంటుందంట. కానీ మనం ఆయన గద్దించినప్పుడు ఆయన మాటే తీసుకోము మనము. నా దేవుడు ప్రేమ గలవాడు, నన్ను కనికరించేవాడు కాబట్టే నేను 100కు 200% నేను కరెక్ట్గా ఉన్నానా అని అనుకున్న ఒక ముసుగేసుకొని మనం తిరిగిపోతూ ఉంటామండి లోకంలో జీవిస్తూ. కానీ వాక్యం సెలవిస్తుంది ఆయన కూడా కోపం వస్తుంది అని చెప్పి సెలవిస్తుంది. కానీ వచ్చిన కోపం జీవితకాలం అంతా ఉండదు. నిన్ను సరిచేయడానికి, నిన్ను దిద్దుకొని ఆయన మార్గంలో పెట్టుకోవడానికి, తిరిగి నిన్ను ఆయన మార్గంలో నడిపించుకోవడానికి, ఆయన త్రోవలలో నువ్వు తప్పిపోకుండా తిరిగి ఆయనలో నిన్ను నిలబెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది ఆ కోపము. ఇంకా మిగతా విషయాల్లో ఉండదండి ఆయన. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆయన కోపము నిమిషమాత్రము మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఎంత దాకా ఉంటుందంట? ఆ కోపమే దేవుడు కోపపడే స్థితినే తెచ్చుకోకుండా నువ్వు నీతి మార్గంలో దేవుని కొరకు జీవిస్తే, దేవుని కనపరుస్తూ ఆయన మార్గంలో నువ్వు ఉంటే, ఆయన దయ నువ్వు బ్రతికి ఉన్నంత కాలం, జీవిత కాలం అంతా కూడా ఆయన దయ నీ పైన నిలుస్తుంది అని దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆ తర్వాత సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడండి. అంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచిన తర్వాత సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా కూడా ఉదయమున నీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ఇచ్చేవాడే నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు మొరపెడుతున్నప్పుడు వింటున్న నీ దేవాది దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా కూడా ఉదయమున సంతోషము కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని పాద సన్నిధిలో నిలబడి ఉన్నావో, చాలా మందికి దేవుని కోపం అన్న ఆయన గద్దింపన్నా నచ్చదు కదండి. ఎందుకంటే దేవాది దేవుడైనా ఏదైనా లోపాలతో ఉన్నాడేమో, ఇంకేదైనా స్థితిలో దోషం ఉంటుందేమో, కానీ నాలో మాత్రం ఏ దోషం లేదు. ఎందుకంటే నేనే దేవాది దేవుడిని చెప్పగలిగిన రోజు కూడా వస్తుందేమో కొంతమందిని చూసినప్పుడు. కానీ
ఆయన ఏమంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా కూడా సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ భారాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఇంకే స్థితిని బట్టి నువ్వు సొమ్మసిల్లిపోయి బలహీన పడుతున్నావో, ఆ భారము బాధ రాత్రంతా అంటే నువ్వు అనుభవిస్తున్నంత కాలము నీతో ఉన్నా కూడా ఉదయం నీకేం కలుగుతుందంట, సంతోషమును కలిగించేవాడే నీ దేవుడై ఉన్నాడని నీతో మాట్లాడుతున్నాడు. తీసుకోగలవా ఈ వాక్యాన్ని? ఈరోజు నువ్వు ఆదరించబడగలవా? ఈ వాక్యము ద్వారా దేవుని మహిమపరచగలవా? నువ్వు చాలా మందిలో ఉన్న లోపం, ఆయన గద్దింపు అంటే నచ్చదండి. ఏమండి, అంత మనం కరెక్ట్ అయిన మనుషులమండి మనము? అటువంటి మనం దేవుని తర్వాత నేనే దేవుణ్ణని చెప్పగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వల్లే పరిశుద్ధతలో కూడా జీవించాలి కదా మనము. వద్దు అన్న పని కావాలని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇహలోక తల్లిదండ్రులకే కోపం వస్తుంది కదండి. మరి దేవుడికి ఎందుకు కోపం రాదు? కానీ ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. అది ఇహలోకపరమైనటువంటి కాల పరిమితితో కూడింది కాదండి. ఒక నిమిషానికి 60 సెకండ్లు ఉన్నట్టు 60 సెకండ్లు మాత్రమే నా మీద కోపం ఉంటుంది అనుకుంటే చాలా తప్పండి అది. ఎందుకంటే దావీదే అంటాడు కదా, అయ్యా ఈ లోకములో 1000 దినములు జీవించుట కంటే నీ పాద సన్నిధిలో ఒక గడియ గడుపుట మేలు కదయ్యా అని అంటున్నాడు. అంటే ఆ ఒక్క గడి, ఆ ఒక్క నిమిషమే 1000 ఏళ్ళంత ఆశీర్వాదము కలుగుతుందండి. మరి ఈ లోకముల 1000 దినాలు మేము గడపడం కంటే ఒక్క గడియ నీ పాద సన్నిధిలో ఉంటే మేలని దావీదే లెక్కేసి చెప్పినప్పుడు ఇక్కడ అదే మాట, అదే దావీదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, నీ కోపము నిమిషం మాత్రం. మహా అంటే 1000 దినాలు పొడిగిస్తున్నాడేమో. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి 1000 దినాలు నీకు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆ 1000 దినాల్లో కూడా నువ్వు సరిదిద్దుకోకుంటే, ఆ 1000 దినాల్లో కూడా నువ్వు భ్రష్టత్వంలోనే కృంగిపోయి దేశదిమ్మరిలాగా ఆయన పేరు పెట్టుకొని జీవిస్తుంటే ఏం చేయాలి? ఆయన ఇంకా మన విజ్ఞతగా వదిలిపెడుతున్నాడు దేవుడు. సరిదిద్దుకొని దేవుని ప్రేమను బట్టి తీర్పులోనికి రాకుండా, ఆ స్థితిలోనికి మనం దిగజారకుండా సరి చేసుకుని వాక్యం ద్వారా ముందుకెళితే ఆయన అంత ప్రేమమయుడు ఇంకొకరు లేరండి. అందుకే దేవుడు అంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చినాను. దేవుడు ఏమంటున్నాడు, రాత్రంతా ఏడుపు నీతో పాటే ఉందేమో, ఏడుపు కలిగించే సమస్య నీతో ఉంది కాబట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, రాత్రంతా నీతోనే ఉంటుందేమో, కానీ నువ్వు గ్రహించాల్సింది ఉదయమున నాకు సంతోషము కలుగుతుంది. అంటే ఆయన కోపము తీసివేయబడినప్పుడు నీకు సంతోషమే ఉందని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కృంగిపోకుండా ధైర్యముతో నిలిచి ఆ మహోన్నతుని ఘనపరుస్తూ ఈ వాగ్దానం అందుకొని ఆయన్ను మహిమపరుస్తూ ముందుకెళ్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనాలు. చక్కటి వాక్యం నుంచి మమ్మల్ని బలపరిచారు, నీ ఆదరణలో స్థిరపరిచారు తండ్రి. మీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చిన వాక్యములు తండ్రి మాలో నీరు కట్టి ఫలింపు చేసి, అయ్యా నీ కోపములకు గురి కాకుండా నీ దయ పొందకుండా భాగ్యమును మాకు దయచేయండి యేసయ్యా. మీకే వందనాలు ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రములు. దైవజనులను, స్వార్థికులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను, సంఘాలను మీరు ఆశీర్వదించి మహిమ పొందండి తండ్రి. మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభ. నా దేవ, నా తండ్రి నీకు వందనాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పాప మార్గంలో ఉన్న వారిని సరైన మార్గంలో నడిపించి నీ నీతి మార్గంలో స్థిరపరిచి నీ కంచె కాపుదల వారికి దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభ. అయ్యా నీకు వందనాలు. వివాహం కాకుండా ఈరోజు నిలబడిపోయిన ప్రతి బిడ్డలు పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ ద్వారాలు తెరిచి ఆయన మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డలకైతే సంతానం లేకుండా కృంగిపోతున్నారో వారికి సంతానం ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా వృద్ధులైన వారికి మీ కాపుదల దయచేయండి. చంటి బిడ్డలకు కాపుదల దయచేయండి యేసయ్య. మీకే స్తోత్రము. గర్భిణీ స్త్రీలకు మీ కాపుదల దయచేయండి యేసయ్య. మీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రం. ఈరోజు ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటూ వివాహ దినాలు కూడా జరుపుకుంటున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. వారికి ఇంకొక నూతన సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపచేసి మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఇప్పుడు ఉన్న మా అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా యేసునామమున మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వందనాలండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆదరించాడు అని అనుకున్న వాళ్ళు, ఇంకా అనేకలు ఆదరించబడాల్సిన వారు కూడా లోకానుసారంగా జీవిస్తున్న వారు లోకంలో ఉన్నారు. దయచేసి అటు వారికి అందరికీ కూడా మీ స్నేహితులకు, సన్నిహితులకు, ఫ్రెండ్స్కు అందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయమని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ఆదరించబడాలని కోరుకుంటూ అందరికీ ప్రేస్తున్నాను.
నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవానికే స్తుతి.